హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? ఏంటండి కిరాణా సరుకులు అన్నీ ముందు వేసుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? ఇంకా తను వర్షిని చూడండి, మొత్తం కిరాణా షాప్కి వీళ్ళు స్నాక్స్ కానీ తీసుకెళ్ళాము. ఇంకా వర్షిని కూడా హాస్టల్కి ఏంటేంటి కావాలో అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంది. అందులో ఏమేమి కావాలో అవన్నీ కూడా కొనుక్కుందండి. ఇంకా హాస్టల్కి కూడా బట్టల సబ్బు, తన ఒంటి సబ్బులు, షాంపూలు, పేస్ట్లు ఇవన్నీ కావాలి కదండి. అవి నేను కొంచెం ఇంట్లోకి నాకు కావాల్సినవి కొంచెం కాఫీ పొడి, కొంచెం ఆయిల్ ప్యాకెట్స్, విమ్ జెల్ అలాంటివన్నీ నేను తీసుకున్నానండి. ఇవన్నీ కూడా కిరాణా కొట్టు పెట్టినట్టు చూసారు ఎలా పేర్చారో. మొత్తం అగరత్తులు ఉంటాయి కదండి, దోమల అగరత్తులు, అవి ప్యాకెట్ కొంటే దాని మీద పెట్టి వీళ్ళందరూ పేర్చారన్నమాట. ఇది కిరాణా షాప్ అంట, ఆడుకుంటున్నారన్నమాట ఇద్దరును. ఇంక ఇప్పుడు వర్షిని ప్యాకింగ్ స్టార్ట్ అయిందండి. ఇంక వర్షిని హాస్టల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంక వర్షినికి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా పెట్టించుకుంటుందండి. ఎందుకంటే పాత బుక్స్, టెక్స్ట్ బుక్స్ అవన్నీ హాస్టల్లో హ్యాండ్ ఓవర్ చేయాలంట. అందువల్ల ఆ బుక్స్ అన్నీ కూడా పెట్టించుకుంటుందండి. ఇంకా తన బ్యాగ్ అంతా కూడా రెడీ చేసుకుంటే ఇంక 2 డేస్లో తను వెళ్ళిపోవడం ఉందండి. అందువల్ల ఇంకా ఒకటే రెడీ చేసుకుంటుంది. ఇంకా ఆ బ్యాగ్ నచ్చలేదంట, తన చేతిలో ఉన్నది ఎల్లో బ్యాగ్లోకి అన్నీ సర్దుకుంటుందండి. ఇప్పుడు బుక్స్ ఇంకా ఎక్కువ అవుతాయి కదా, 8th నుంచి 9th వెళ్తుంది కదా, అందువల్ల. ఇంకా వర్షిని హాస్టల్లో 8th క్లాస్లో ఉన్నప్పుడు వేసిన డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తుందండి. నాకు చాలా బాగా అనిపించింది అసలు ఆ బుక్స్లో డ్రాయింగ్ అన్నీ చూడగానే. అది నేను, వాళ్ళ డాడీ, వర్షిని, తన్మయ్ అంట. ఇంకా చూసారా, ఇది చిలక, దాని ఫుడ్ అంట. ఇది చేతులు వాటర్ సేవింగ్ అంటండి. అలా చెప్తుంది. తన వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి. ఇంక ఇది చెట్టు మొత్తం అన్నీ ప్రతిదీ కూడా పాయింట్ వాటర్ సేవింగ్ గురించి, అంటే వాళ్ళ లెసన్స్కి సంబంధించినవన్నీ డ్రాయింగ్ కింద ఒక బుక్లో అంతా వేసుకుందండి. ఇది ఎండాకాలం, వానాకాలం, రెయినీ సీజను, చలి సీజన్ అని వేసిందండి 4 బొమ్మల కింద. ఇవి కూడా చాలా బాగా అనిపించింది. అందులో నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు డ్రాయింగు చిన్నప్పుడైతే నేను బాగా వేసేదాన్ని, ఇంక ఇప్పుడు పూర్తిగా మర్చిపోయానులేండి. కానీ వర్షిని కూడా డ్రాయింగ్ అయితే బాగా వేస్తుందండి. వర్షిని రైటింగ్ అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఇందులో కూడా వర్షిని రైటింగ్ చూపిస్తాను చూడండి. అదంట తను వర్షిని అంట. నేను తను వర్షిని అంటే కాదు, 2 తనువే అన్న, తను యశు అని చెప్తుందండి. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరునంట. అయితే కింద 2 నువ్వు మౌలిక అంటే అవును నేను మౌలిక అని చెప్తుందండి. ఆ కింద లెటరింగ్ కూడా చెప్తుంది, చదివింది. ఇంకా అలా తన హాస్టల్ విశేషాలన్నీ ఆ బుక్స్ అన్నీ తీయగానే ఇంకొకటి అలా చెప్తుందన్నమాట. ఇంక ఇది ఇలా అవగానే తన పాత కొన్ని అక్కర్లేని నోట్స్లన్నీ కూడా తీసిందండి. కావాల్సిన పెన్స్, బుక్స్. ఇంకా వాళ్ళ హాస్టల్లో కొన్ని నోట్స్లు ఇస్తారండి. ఒక 15 నోట్స్లు అయితే ఇంటి నుంచి పట్టుకెళ్ళింది. వాళ్ళకి రికార్డ్స్కి వాటికి కావాలంట. అది ఎలిఫెంట్ అంటండి, తన్మయ్ అంట. ఇంకొక దానికి ఒక్కొక్క పేరు పెట్టిందండి. ఇంకొకటి తన్మయ్, ఒకటి వర్షిని అన్నట్టుగా ఇద్దరు బాగా ఎటకారాలు ఆడుకున్నారు. ఇంకా తను అప్పుడే బయటికి వెళ్ళిపోయాడండి. ఇంకా దాంతో పడలేక ఇంకా తనుని పంపించాను ఈ డ్రాయింగ్స్ అన్నీ మీకు చూపిద్దామని. పెయింటింగ్ కూడా చాలా బాగా చేస్తుందండి. డ్రాయింగ్ ఒక లెటరింగ్ కింద కూడా పెయింటింగ్ చేసిందండి. నాకు చాలా బాగా అనిపించింది. వేసిన డ్రాయింగ్లో 1 to 3 నెంబర్స్ రాసి 10 నెంబర్స్ వరకు కూడా, 10 or 11 వరకునండి, అవి అలా స్టెప్ బై స్టెప్ కలర్స్ వేసింది. చాలా బాగా అనిపించిందండి డ్రాయింగ్ అంతా. అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇంక ఇది ఇలా అయ్యాక ఇంకా తన లగేజీ బ్యాగు, తన బట్టల బ్యాగు, ఇంకా అన్నీ తనకు కావాల్సిన షూ ఇవన్నీ కూడా సర్దిసుకుందండి. ఇంకా వర్షిని వెళ్తుందంటే వర్షిని కంటే ఎక్కువ నేను డల్ అయిపోతానండి. అది బాగా అల్లరి పిల్లమాట, బాగా నాటిగల. అందువల్ల ఏంటంటే అది అల్లరి చేసినంతసేపు మనకి ఇంక వెళ్ళిపోయిన కాంచి మా ఇల్లు అంతా బోసిపోద్దండి. ఇంక బోసిపోయి సైలెంట్గా ఉంటుంది అన్నమాట. అది ఉన్నప్పుడు అంత అల్లరి చేస్తుంది. అది వచ్చిన నెల రోజులు కూడా ఇంక నేను ఇంకొక 4 రోజులు ఉండమ్మా, 15వ తారీఖు నుంచి వెళ్దిగానంటే లేదు, నేను 13నే హాస్టల్ ఓపెనింగ్ రోజే వెళ్ళిపోవాలని 13వ తారీఖునే తను వెళ్ళిపోయిందండి. కానీ నాకు ఎడిటింగ్ చేయడానికి టైం పట్టింది. మీకు వర్షిని వీడియోస్ అన్నీ కానీ నచ్చుతుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంకా వర్షిని మీకు తన రైటింగ్స్ చూపిస్తుంది చూడండి. వర్షిని అయితే రైటింగ్ అయితే ఎక్సలెంట్గా రాస్తుందండి. ఇంగ్లీష్ ఏంటి, తెలుగు ఏంటి, అసలు రైటింగ్ అయితే మటుకు సూపర్ రాస్తుందండి. వర్షిని చిన్నప్పుడు ఒక ప్రైవేట్లో చదువుకుండేదండి, యశోద మేడం అని. తన దగ్గర నుంచి కూడా రైటింగ్ ఏదైనా మేడమ్స్తో, టీచర్స్ వల్లే పిల్లలు ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేనైతే నమ్ముతానండి. ఎందుకంటే యశోద మేడం దగ్గర చదువుతున్నప్పుడే
దాని రైటింగ్ చెరిపి రాయించేవారండి. అప్పటి నుంచే దాని రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయిందండి. అసలు చాలా బాగా రాస్తుంది. తెలుగు ఏంటి, హిందీ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, ఇంగ్లీష్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి. తెలుగు కూడా చాలా బాగా రాస్తుందండి. గ్యాపింగ్ లెటరింగ్ అయితే బాగా ఇస్తుందండి. గ్యాప్ ఇవ్వడం. హిందీ చూపిస్తుంది ఆ పైన ఉన్నవేవో దాన్ని కావాల్సినవంట మూసేస్తుంది దాన్ని. ఓన్లీ నేను అన్నమాట, నీ ఇంగ్లీషు, తెలుగు, హిందీ రైటింగ్స్ చూపించమ్మా మన ఫ్రెండ్స్కి అని అన్నాను. అయితే నుంచి చూపిస్తుందండి. ఇది తెలుగు రైటింగ్ తంది, తెలుగు రైటింగ్ అండి. నేను అసలు రైటింగ్ గ్యాప్ బాగా ఇచ్చే వర్షు రైటింగ్కి. ఖాళీగా ఉన్నప్పుడు చదవకుండా పాటలు రాసుకుంటున్నారా? అది ఎప్పుడు అప్పుడు. అదేంటి అది ఏదో బొమ్మ ఉంది పాప బుక్. అదే పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి. చదువుది. నా నవ్వుకి కారణం మీ పరిచయం అయితే నా బాధకు కారణం మీ దూరం. అవేంటి కవితలా? కొటేషన్ కవితల్లో ఉందా? కొటేషన్ అదే ఇస్తారు కదా మా దీనికి. మై లైఫ్, మై యాటిట్యూడ్, మై రూల్, మై స్టైలు, లవ్ మీ మోర్ హార్ట్ మీ బట్ యూ డోంట్ ప్లే విత్ మీ. ఓకే, ఇక్కడ నేచర్ ఈజ్ గ్రీన్ బట్ మై మదర్ ఈజ్ గ్రీన్. అబ్బా, అసలు నా పేరు రాసావా? ఇదిగో స్వాతి. ఏది బా, ఎన్ని స్మైలీలు ఇచ్చారు? 2 స్మైలీలు ఇచ్చావా? 4 స్మైలీలు ఇచ్చాను. బీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. దిస్ మూమెంట్ ఈజ్ యువర్ లైఫ్. మనకి కష్టం వచ్చినప్పుడు మొదటిగా ఇంగ్లీష్లో చదువు. వాడు ఫ్రెండ్స్. God gift in my parents gift in my freedom. Sister gift in my every smile. Friend gift in my international moment. అదేంటి పాటలు? ఎన్నాళ్ళ చదువుదాం. వీడియో తెస్తున్నావా? చూసి ఎన్ని జతలు పెట్టుకుంటున్నావు మొత్తం నువ్వు? మొత్తం ఎన్ని జతలు పట్టుకెళ్తున్నావు నువ్వు? ప్రతి సంవత్సరం కూడా బ్యాగులు అన్నీ చింపుకొచ్చేస్తున్నావు వర్షం. బ్యాగ్ జాగ్రత్తగా వాడచ్చు కదా. అసలు నేను చింపుకొచ్చానా? మొన్న ఎన్ని బ్యాగులు అవగొట్టావు నువ్వు? 6th నుంచి బా చెప్పు. అబ్బా 6th నుంచి అబ్బా అబ్బబ్బబ్బబ్బో, నీ ఫ్యాన్స్ అందరూ నిజమే అనుకుంటా తెలుసా? నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నిజమే కదా. అదే వెనక కదా కర్రీ పక్కకు పెట్టు. ఫేస్ క్లారిటీ లేదు, లైట్ కూర పక్కకు పెట్టు. ఫస్ట్ ఇది ఒక జత. పెట్టికొచ్చి అవన్నీ కవర్లో పెట్టుకున్నావా? ఇది ఇంకో జత. మళ్ళీ ఆ గౌన్ ఎందుకు పెట్టుకుంటున్నావు? గౌన్ చాలాసార్లు హాస్టల్కి వాడేవి కదా. ఇది మొన్నదే. ఓకే, కిందసారి పట్టుకెళ్ళి మటుకు మళ్ళీ పట్టుకెళ్ళి. ఎందుకంటే వేసినవే వేస్తున్నావు, బోల్డ్ గౌన్లు ఉన్నాయి కదా, పట్టుకెళ్ళు. ఇది నైట్ డ్రెస్లు ఎన్ని పెట్టుకుంటున్నావు? నైట్ డ్రెస్లు అంటే కొత్తవి ఏం కొనలేదు, ఉన్నవే ఎన్ని సెట్ చేసుకున్నావు నువ్వు? బా వేషాలు ఎక్కువ. ట్రాక్స్ మనం కొనుక్కున్నావు కదా, ఏమి ట్రాక్స్? బనియన్లు ఉన్నాయి, ఎందుకు లేవు? వేషాలు ఎక్కువ. అబ్బా నేను సెట్ చేసి పంపిస్తాను అయితే. మొన్న ఒక్క టాప్ 45 పంపించా, ఇలాంటి 60
అది బాగా ఎప్పుడు నైట్ డ్రెస్లు కొంచెం లూజ్గానే ఉండాలి, టైట్గా ఎవడో వేసుకోడు డ్రెస్లు లాగా. మొత్తం ఇదంతా ఇక్కడ దాకా నా బనేలు నేను అలాగే వేసుకోవచ్చు. హాస్టల్ అనేసరికి మీకు మరీ స్టైల్ ఎక్కువైపోతుంది. ఈ ప్యాంట్ పెట్టుకుని నా టాప్ ఇస్తాను కొందరికి ప్యాంట్ పెట్టు. ఇవంటే అదే టాప్స్ ఉన్నాయి కదా, టాప్లు ఈరోజు కుట్టించేస్తాను నేను. వెళ్ళి వరకు కూడా కుట్లు వేయించుకోవచ్చు ఎంత చెప్పినా. ఇది ఒక జత, ఆ 2 టాప్స్ పక్కన పెట్టి నేను షాప్కి వెళ్ళి పట్టుకెళ్తాను. ఇది ఒక జత. ఓకే ముందు అది వదిలే, ప్యాంట్స్ పెట్టుకో. ఇది ఒక జత. వెరీ గుడ్ సరిపోయింది. ప్యాంట్కి ఇంకో టాప్ ఉంది ఇస్తాను. యూనిఫామ్ పెట్టుకున్నా. వైట్ యూనిఫామ్ ఏది? ఓకే. బుక్స్ ఇవన్నీ 10 పుస్తకాలు పెట్టించుకున్నావా? బట్టల బ్రష్ అందులో పెట్టుకున్నావు. బట్టల బ్రష్ అదేంటి తాళాలు 2 కదా కొన్నాను. ఒకటి కీ చైన్ పెట్టుకున్నావు మరి తాళాలకి. ఒకదానికి ఇది స్టాప్లర్ పెట్టలేదు. పిన్స్ డెటైల్ అంత బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నావా? అమ్మమ్మ ఎంత బాటిల్ వచ్చింది. ఏ డెటైల్ చూపి. మొన్న తెచ్చాము ఇది. సబ్బు పెట్టి ఇది అట్ల సబ్బు. ఇది ఒంటి సబ్బు పెట్టేసుకున్నావా? ఏం పెట్టుకున్నావు? ఇదేమో వచ్చి అంటే వాష్ చేసుకుంటారు కదా, బాడీ వాష్. ఇది సోప్. లక్స్ 2 లక్స్ బేబీవా? పిచ్చి బేబీ. షాంపూలు మొత్తం దండ పట్టుకెళ్తుందండి. షాంపూలు ఏం చేస్తుందో తెలీదు, మొత్తం అవగొట్టేస్తుంది మాట షాంపూలు. అసలు ఏంది కంచం పెట్టుకోలేదు. పెట్టించుకో మరి, కంచం దగ్గర చేసి మర్చిపోతావు. అవి చూడండి, ఇవి షాంపూలా? ఇవంటే ఇంపార్టెంట్ అండి. ఇవి అయితే అంతకంటే ఇంపార్టెంట్ అండి ఇవి. అవి చూపించమ్మా. రేంగే జాములు అంటారు చూడండి, అవి ఎక్కువ స్నాక్స్ కంటే అగోండి ఇలా చిల్లర తిండ్లు. సరిగ్గా దాని పేరు చూపించు. అదిగోండి ఈ రేంగే జాములు, చింతపండు జాములు, అవి ఎక్కువగా ఇంట్రెస్ట్గా పట్టుకెళ్తుందండి జాగ్రత్తగా. ఇప్పుడు అది వైట్ షూ అండి, ఏదో ఓపెన్ చేసి చూపించు. వైట్ షూ మొన్న వైట్ షూ కొనిపించుకుందండి. ఇంకా 9th 10th వైట్ షూ కంపల్సరీ అన్నారని వైట్ షూ కొనిపించుకుంది. హాస్టల్లో మారిపోకుండా నేమ్స్ రాసేసుకుంటారండి పిల్లలు. మగ్స్ మీద మగ్గు మీద కూడా రాసుకోలేదు చిన్ను, మగ్గు మీద కూడా రాసుకో. అగో ఆ గ్యాప్లో అక్కడ రాసుకో. బ్లాక్ షూ వాళ్ళు ఇస్తారమ్మా, మంచి వాళ్ళు అండి మా వర్షిని వాళ్ళ హాస్టల్లో. వాళ్ళు ఏ రకంగా అయినా వీళ్ళు క్లాస్ టీచర్ కానీ, హిందీ మేడం కానీ, వీళ్ళు ప్రిన్సిపల్ మేడం కూడా మా అనకాపల్లేనండి. ఆవిడ కూడా చాలా మంచి ఆవిడ. మా వర్షిని అయితే బాగా చూసుకుంటారు. మా వర్షినిలోనే కాదండి, అక్కడ ఉన్న ఎంతమంది అమ్మ మొత్తం స్ట్రెంత్ హాస్టల్ అంతటికి 280 అంతే. 280 300 మెంబర్స్ ఉంటారండి. ఓన్లీ లేడీసే, గర్ల్స్ అదేంటి కస్తూరిబా ఓన్లీ లేడీస్ హాస్టల్నండి. చాలా బాగుంటుంది వీళ్ళకి. ఇదిగోండి ఒక బ్యాగు, ఒక పెట్టి. మా వర్షగాడి పెట్టి అయితే ఒకసారి చెయ్యి దూరంగా పెట్టమ్మా. ఇదిగోండి వర్షగాడి పెట్టి. నేమ్స్ చూడండి ఎలా రాసేసుకుంటుందో. ఈ పెట్టి మా అమ్మ పెళ్ళి అయినప్పుడు మా అమ్మమ్మ గారు వాళ్ళు పెట్టిన పెట్టంటండి. ఇది అలా దాచి ఉంచితే మా వర్షగాడికి మటుకు పనికొచ్చింది ఇప్పుడు హాస్టల్కి. ఇంకా వర్షినికి అయితే మటుకు 6th నుంచి ఇదే పెట్టి పట్టుకెళ్తుందండి. 6th అంతా మా డాక్టర్ గారు ఇచ్చారండి, ఆ పెట్టి పట్టుకెళ్ళింది. ఇంకా డాక్టర్ గారు ఇచ్చిన ఫస్ట్ పెట్టి వైట్ కలర్ పట్టుకెళ్ళాం. నువ్వు మర్చిపోయావు, ఇది కాదు. అది పట్టుకెళ్ళాక అది తాళాలు గడి కూడా పెట్టించానండి. ఆ తర్వాత అది కొన్ని రోజులు వాడాక మళ్ళీ ఇది పట్టుకెళ్తుంది. ఇంకేంటి ఇప్పుడు మరి బ్లాక్ షూ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? అవును ఎక్కడ పెట్టుకుంటావు అది? బకెట్ చిన్ను, వీళ్ళు బకెట్ తెచ్చుకోవాలా? మన పైన ఉంది కదా, నువ్వు తెచ్చింది కిందటిసారిది వైట్ది. పై గదిలో పెట్టావు మేడ మీద. కొన్ని వెళ్ళి తెచ్చుకోది, శుభ్రం క్లీన్ చేసుకొని తెచ్చుకో. మొత్తం అంతా ఇది మజ్జిగ మొన్న పంచారా, అదంతా ఇంకా ఎండిపోయి కడగలేదు చేసి ఇదిగో మన పై గదిలో వేసారు. మరి ఇప్పుడు ఏంటిది, మళ్ళీ బకెట్ కొనాలా? తీసుకుంటామని ఇప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు ఏం తీసుకో. మగ్గుతో చేయిస్తాను. బా మూతి చూసారండి ఎంత బాగా పెట్టిందో.
ఏదైనా అడగగానే కొనియాలండి మా వర్షినికి. ఇంకా అది ఉందా లేదా అని ఆలోచించదండి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మటుకు నాకు బ్యాండ్ బాజా బాగా పోయిస్తుంది. మొత్తం ఇప్పుడు అన్ని లగేజ్ అంతా సీరియస్గా సర్దేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు స్నాక్స్ పెట్టాలండి. కూడా చెగొడి ప్యాకెట్లు తెచ్చాడు వాళ్ళ తాత. ఇంకా సబ్బు పెట్టెల మీద అన్నిటి మీద కూడా పేర్లు రాసేసుకుంటుంది. అంటే పిల్లలందరూ ఒకేలా ఉంటాయి కదండి, కొన్ని కొన్ని మారిపోతూ ఉంటాయి కదా. నాది పోయింది అనుకుంటా. వీళ్ళన్నీ కూడా షూల దగ్గర నుంచి బుక్స్ అన్నీ, ఇంకా బట్టలు, పెట్టికోట్స్, అండర్వేర్లు కూడా పేర్లు రాసేసుకుంటారండి. అందువల్ల పేర్లు రాసుకుంటే వీళ్ళకి మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా రేపటి నుంచి మా ఇల్లు అంతా బోసిపోద్దండి వర్షిని హాస్టల్కి వెళ్ళిపోతే. అవునండి, బోసిపోవడం కాదండి, పాపం నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉండరు. అంతేనా, మాకు గిన్నెలు తోమే వాళ్ళు ఉండరండి. మా వర్షిని వెళ్ళిపోతే గిన్నెలు ఎవరితో ఉంటారు? వర్షు, నేనే. మా వర్షిని పాపం నాకు బాగా హెల్ప్ చేస్తుందండి. ఉత్తుదేనండి, గిన్నెలు అవి కాదు. కానీ మా చిట్టి తల్లిని అయితే నేను బాగా మిస్ అవుతాను. ఏదైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే కదండి అందం. మా చిన్ను అసలు ఇవాళ 12వ తారీఖున వెళ్ళిపోవలసింది, కానీ 13వ తారీఖు వరకు పోస్ట్ పోన్ చేశారు కదండి. అందువల్ల ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉందండి. అలా నోట్లో పెట్టకూడదు అన్నానా. కలర్స్ అంటండి, మగ్గుకు కూడా కలరే. ఆ దూదికి అన్నిటికీ కూడా బ్లూ, పింక్ అని కలర్స్ పెంచుతుందండి. అలాంటి పిల్ల, పిచ్చి పిల్ల. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.